ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మొత్తం అంటే కోట్లాది మంది, అంటే దాదాపు 1.5 కోటి మంది గిరిజనులు, గిరిజనేతరులు, ఆదివాసీలంతా కూడా ఒక్కటై ఆత్మీయంగా పలకరించుకున్నటువంటి వన సంబురం ఈ రోజు ముగిసింది. ఆదిపరాశక్తి సమ్మక్క జనం విడిచి వనంలోకి చిలకల గుట్టకు చేరుకుంది. అదేవిధంగా సమ్మక్కకు సంబంధించినటువంటి గారాల బిడ్డ వరాల తల్లి సారలమ్మ గద్దె నుంచి మేడారం నుంచి కన్నెపల్లికి చేరుకుంది. అదేవిధంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం గద్దెల నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్లకు చేరుకున్నారు. అదేవిధంగా గోవిందరాజులు మేడారం నుంచి ఏటునాగరం మండలం కొండాయికి చేరుకోవడంతో ఆదివాసీ గిరిజనులు మొత్తంగా కూడా డోలీ నాదాలతోటి, కొమ్ము బూరలతోటి మొత్తంగా కూడా మేడారం అంతా కూడా పులకరించిపోయింది. జనమంతా కూడా జయ జయ ధ్వానాల మధ్య నలుగురు దేవరలు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో అంటే జాతర, మేడారం జాతర అంటే తల్లులకు సంబంధించినటువంటి మహిమానిత్వమైనటువంటి చరిత్ర ఉంది. తల్లులు గద్దెకు చేరినప్పుడు ఎంత పులకింత ఉంటుందో వాళ్ళు జనం విడిచి వెళ్లినప్పుడు కూడా అదే రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. మొత్తం అంటే వర్షం వచ్చింది, అంటే వర్షపు జల్లులతోటి, చిరు జల్లులతోటి అశేష జనవాహిని అమ్మలు మరొకసారి ఆశీర్వదించి లోక కళ్యాణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని ఆశీర్వదించి వెళ్లినట్టు శుభసూచకమైనటువంటి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు వెళ్లేంతసేపు, గద్దెని విడిసేంతసేపే కురవడంతో భక్తులంతా కూడా అమ్మల మహిమను కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. యావత్ జాతర లోపల 1.5 కోటి మంది భక్తులు వస్తే ఆ జాతర విజయవంతం కావడానికి రాష్ట్ర మంత్రి సీతక్క చాలా కీలక పాత్ర పోషించారు. అన్ని శాఖలకు సంబంధించి తాను నెల రోజుల ముందు నుంచే ఇక్కడ తిష్ట వేసి వివిధ రివ్యూస్ నిర్వహించి సామాన్యమైన భక్తుడికి సౌఖ్యమైన దర్శనం లభించాలి, అమ్మల ఆశించు లభించాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేసినటువంటి సీతక్క ఈ జాతర విజయవంతం గురించి ఏం మాట్లాడుతుంది? సీతక్క, మీరు సామాన్య భక్తుల కోసం తపన పడ్డారు, ఈ రోజు జాతర విజయవంతమైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. అన్నిటికంటే సంతోషం ఇప్పుడు మీరు చెప్పారు కదా కళ్ళ ముందట, అంటే ఇంకా మేము కొంచెం అప్పుడప్పుడు ఉద్యమ వీటితో ఉంటాం కాబట్టి, కానీ ఈ రోజు ఇంకా స్పష్టంగా సమ్మక్క సారలమ్మ యొక్క మహిమ ఏంటిది అనేది, ఆ శక్తి ఏంటిది అనేది స్పష్టంగా చూసినాం. వెళ్తూ చిరుజల్లులు వాళ్ళ దీవెనలు మనందరి మీద కురిపించి వెళ్ళడము నిజంగా అద్భుతం, అంటే మహా అద్భుతం అనిపించింది. జాతర కూడా చాలా విజయవంతమైంది. దానికి ప్రధాన కారణం ఇంతమంది. ఆ శనివారం రోజు ఇంకా మొత్తం అటంతా చూస్తే ఎట్లా కనబడుతున్నారో మనం చూస్తాం. శనివారం ఇంత మంది ఉండరు, శుక్రవారం సాయంత్రం ఈ టైం వరకే ఖాళీ అవుతుంది. కానీ నాన్ స్టాప్ గా 4 రోజుల నుంచి నడుస్తున్న జాతర. అదే విధంగా గతంలో కూడా మనకు మొత్తం వస్తే ఒక 10 లక్షలు 5 లక్షల మంది ముందు మొక్కలు ఒక 10 లక్షలు వచ్చేది. కానీ 50 లక్షల వరకు 2 నెలల నుంచి రావడం అనేది కూడా అప్పుడే మాకు అనిపించింది ఈసారి దేవుని దగ్గరికి చాలా మంది వస్తారని. మేము కూడా చెప్పినాము, దేవుడి యొక్క మహిమలు, దేవుడి యొక్క బొట్టుతో దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, అది ఎంతో మంది నాయకులు ఏ స్థాయిలోకి వచ్చారు, ఎంతో మంది ఉద్యోగులకు ఏ స్థాయిలో వచ్చింది అనేది మేము ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి అది కూడా నేను చాలా సార్లు మీ ఛానల్స్ ద్వారా చెప్పినప్పుడు కూడా ప్రజలకు కూడా ఇది చూద్దామని కొత్త జనరేషన్ కూడా వచ్చింది. సో ఏది ఏమైనా చాలా అద్భుతం జరిగింది. ఈ రోజు అయితే చాలా సంతోషం. జీవితంలో ఇంతకంటే ఇంకొకటి ఏం లేదనిపించింది నాకైతే. అన్నదాత నుండి, అంటే సామాన్యమైనటువంటి అన్నదాత ఎడ్ల బండి వేసుకుని వస్తే వీఐపీలంతా హెలికాప్టర్లు, అటు ఎడ్ల బండ్ల నుంచి మొదలుకుంటే హెలికాప్టర్లన్నీ కూడా మేడారం వనం బాట పట్టాయి. జనమంతా కిక్కిసింది. 35 కిలోమీటర్ల మీద ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చింది. మీరు ఊహించారా? ఇదంతా ఈ అద్భుతాన్ని ఎట్లా చూస్తారు? చాలా, అంటే తల్లుల యొక్క మహిమ, సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్న భక్తికి, విశ్వాసానికి ఇది నిదర్శనం. అంత దూరం ఎందుకు, మనమే చూసినాం ఇప్పుడు. కాబట్టి నేను కూడా ఒక సామాన్యురాల్ని, ఎప్పుడో ఏదో అంటే మట్టిలో కలవాల్సిన వాళ్ళం తల్లి బిడ్డలుగా ఈ రోజు ఇక్కడి వరకు, ఈ స్థాయి వరకు ఒక్కసారి నాకు అధికారికంగా గౌరవ వందనం ఇచ్చేటువంటి గొప్ప అవకాశం కూడా ఆ తల్లుల సేవలో నాకు దొరికింది. ఇంతకంటే ఆ తల్లుల బిడ్డగా, ఆ జాతి బిడ్డగా ఇంకొక ఏమీ సృష్టించలేము. కాబట్టి జనాలు కూడా విస్తృతంగా వచ్చారు. మేము కాలిబాటల నుంచి వచ్చే వాళ్ళం, కార్లు వచ్చేసినాయి, ఎడ్ల బండ్లు, హెలికాప్టర్లు. అసలు ఎంత అద్భుతం. ఒక చిన్న గ్రామంలో మనోళ్ళు ఏమంటారంటే ఇది తెలంగాణ కుంభమేళ. తెలంగాణ కాదు, ప్రపంచంలోనే ఇంత చిన్న పరిధిలో ఇంత పెద్ద జాతర ఎక్కడ లేదు. మీరు కుంభమేళ అంటే చాలా నది, గంగా నది అంతా జరుగుతుంది, 12 రోజులు జరుగుతుంది. ఇది జస్ట్ 4 days. ఈ రోజు ఆల్రెడీ వెళ్ళిండ్రు. మనకు బుధవారం నాడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వచ్చారు. బేస్తవారం ఈ టైంకు సమ్మక్క వచ్చింది. శనివారం నాడు వెళ్లిపోయారు దేవుళ్ళు.
అయినా కూడా ఇంతమంది ఇంకా చూడు ఎట్లా వస్తున్నారు అక్కడ లైన్లలో. కాబట్టి ఆ తల్లులు నాకైతే ఈ రోజు ఇంకా 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 నమ్మకం పెరిగింది. ఆదివాసీ ఆడబిడ్డగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రతిసారి జాతర అంతా వేరే వాళ్ళు నిర్వహిస్తే మీరు ప్రోటోకాల్ గా వచ్చేవారు. ఈసారి రాష్ట్ర మంత్రిగా మీరే ఉండి అంటే ఆదివాసీ ఆడబిడ్డగా అమ్మలని, గిరిజనులని, గిరిజనేతరులని సేవ చేసేటువంటి అవకాశం లభించింది. ప్రతి ఒక్కరు మేడారం అంటే సమ్మక్క సారక్క, కానీ సీతక్క మీద కూడా అంతే అభిమానాన్ని కురిపించి సామాన్య జనం సీతక్క సీతక్క అని ప్రతి ఒక్కరు కూడా మీద ప్రేమాభిమానాలు కురిపించారు. ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద జాతరలో? అది నాకు దొరికిన గొప్ప వరం, ప్రజలిచ్చిన గొప్ప వరం, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వాస్తవానికి నేను అప్పుడైనా కూడా లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ చిన్న జరగకూడదనే తపన పడ్డాం. ఎందుకంటే మా తల్లుల దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మంచిగా వెళ్ళాలి అని. ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండదు. నేను ఈ జాతి బిడ్డగా, ఈ ప్రాంత ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవడం. కాకపోతే ఇప్పుడు బాగా బర్డెన్ అయితే అయింది, బాగా భారమైంది. ఎమ్మెల్యే పదవి నేనే చేసుకోవాలి, లేదా అందరూ అన్ని పనులను, మంత్రి పదవిని అన్ని నేనే చేసుకోవాల్సి వచ్చిన కొద్దిగా టెన్షన్ కూడా ఉన్నది. టెన్షన్ కూడా పడ్డాము. ఆ టెన్షన్ చెప్పలేమనుకోండి, చాలా టెన్షన్ పడ్డాము. పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన స్ఫూర్తి మీలో ఉంది. సమ్మక్క సారలమ్మ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక పుణ్యభూమి ఇది. ఇట్లాంటి నేలకు మరింత శోభం తెచ్చారు. ఈ రోజు సీతక్కకు అధికారం వచ్చిందంటే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? దానికి మీరు సరి అయిన ప్రణాళిక వేయగలుగుతారా? అదంతా మెటీరియలైజ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? అది మీ సంకల్పం? నా సంకల్పం ఉంది. 800 ఏళ్ల నాటి చరిత్ర, సమ్మక్క సారలమ్మ చరిత్ర, 800 ఏళ్ల నాటి చరిత్ర ఈ రోజు కోట్ల మంది కీర్తించే చరిత్రగా మన ముందుకొచ్చింది. ఈ కీర్తిని పతాక స్థాయికి ఇంకొక 1000 ఏళ్లు వెళ్లాలంటే వాళ్ళ చరిత్ర లిఖించబడాలి. ఇలా ఎవరు ఎలాంటి కుట్రలు ఉండొద్దు దయచేసి. నేను అనేది 800 ఏళ్ల నాటి చరిత్రను మనం కీర్తిస్తున్నాం. ఈ కీర్తి పతాక స్థాయికి వెళ్ళాలి, 1000 ఏళ్లకు వెళ్లాలంటే నాకంటూ ఒక విజన్ ఉంది, ఒక రూపం కనబడుతుంది. ఆ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయాలి. అది వాళ్ళ చరిత్రను చరిత్రగా చూపించాలి. నాకు నచ్చినట్టుగా నేను వక్రీకరించొద్దు, నీకు నచ్చినట్టుగా నువ్వు చేయొద్దు. కాబట్టి వాస్తవాలకు ప్రతిబింబమే ఈ జాతర. ఇవాళ ఆనాటి పాలకుల చేత వాళ్ళు ఓడించబడ్డోళ్ళు ఎవరు కూడా అంటే అపజయులు కాదు, ప్రజల గుండెల్లో విజయులు, వీర వనితలు. కాబట్టే ఎస్పీ గారు, కలెక్టరు, మంత్రులు పోయి గౌరవ వందనం ఇచ్చి సమ్మక్కను జనంలోకి తీసుకొస్తాం. ఎందుకంటే జనం గుండెల్లో ఉన్నారు కాబట్టి. ఇట్లాంటిది ఎక్కడ లేదు. దీని మీద జరగాల్సినంత ప్రచారం జరగలేదు, అంటే రాయాల్సిన బుక్స్ రాలేదు, అది జరగలేదు. కానీ చేయాలి మనం అందరం. 1.5 కోటి మంది ప్రజలకి మేడారం అనేటువంటిది ఆనందాన్ని, అశేష జనవాహినికి ఆశీస్సులు అందించేటువంటి ఈ ప్రాంతం. కానీ ఈ ప్రాంత ప్రజలు జాతర అయిపోయిన తర్వాత ఇంతమంది బదిలి వెళ్లిన వ్యర్థాలు కావచ్చు, రకరకాల అంటే యథాతథ స్థితిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి చాలా సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న గిరిజన పోడు రైతులు ఉంటారు, వాళ్ళ భూముల్లో రకరకాలు ఉంటాయి. ఇవన్నిటికీ మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారా? వాళ్ళ భూములు వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది. దీన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? తప్పకుండా శానిటేషన్ సంబంధించి కూడా అధికారులందరితోటి రివ్యూ పెట్టుకుంటా. రేపు అంటే 2 రోజులలో మళ్ళీ రేపు కూడా పిలుస్తున్నాము. మాట్లాడి ఎక్కడికక్కడ క్లీన్ చేయించే బాధ్యత మాది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి. మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు కానీ నేనైతే ఇక్కడే ఉంటా కదా, నా ప్రాంతం, నా ప్రజలు కాబట్టి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా గతంలో జరిగిన లోపాలను కూడా రివ్యూ చేసుకుంటాం. ఎందుకంటే దాదాపుగా 7 జాతరలు నేను ఉన్నా, ఇది 8th జాతర అనుకుంటా ఉన్నా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులను కూడా అలర్ట్ చేసినాం, డిపిఓలను అలర్ట్ చేసినాము, అన్ని చేసినాము. రేపు జాతర అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి కూడా మళ్ళీ క్లీనింగ్ కార్యక్రమం పెడతాం. బాల్యం నుంచి భావితరమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతగా రాష్ట్ర మంత్రిగా అనేక జాతరలు 7 జాతరలు చూసినటువంటి సీతక్క ఈ జాతర మీద ఒక విజన్ ఉంది, ఒక రూపం ఉంది. ఆదివాసీ కల్చర్ ఏంటి, 800 ఏళ్ల చరిత్ర ఏంటి, ఆ చరిత్రలో దాగి ఉన్నటువంటి ఇప్పటి వరకు వెలుగు చూడనటువంటి అంశాలేంటి, వీటన్నిటినీ కూడా ఒక డాక్యుమెంటేషన్ అంటే బాహ్య ప్రపంచానికే గిరిజన జాతర ఎలా ఉంటుంది, ఆ గిరిజన దేవతలు, వన దేవతలకు సంబంధించిన చరిత్రని ఎలా చూపించాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా ప్లాన్ చేసి మొత్తం అంటే నెక్స్ట్ మినీ మేడారం జాతర వరకే యావత్ ప్రపంచం కళ్లకు కడతానని చెప్పి సీతక్క చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నారు. ఆమె సంకల్పం నెరవేరాలని 10 టీవీగా మనం కూడా కోరుకుందాం.
జాతర విజయవంతమైనందుకు అటు అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలైతే కృతజ్ఞతలు చెప్తున్నటువంటి వాతావరణం మేడారంలో ఉంది. కెమెరామెన్ పృథ్వీతో KK 10 TV మేడారం గద్దెల నుంచి.